హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నిన్నటి వీడియో ఎండ్ వరకు చూస్తే మనకు ఫిబ్రవరి లెక్క ఎంత వచ్చింది అనేది అయితే కనిపిస్తుంది. సో లెక్క అనేది మనం నెలకు ఎన్ని ట్రిప్పులు కొడతానో ఏంది అనేది అయితే ఉండదు. మనం కిరాయి ఎట్లా పెడుతున్నాం ఏంటి, ఆ లైన్లో వచ్చిన ఖర్చు దాన్ని బట్టే మనకు మిగిలేది అయితే ఉంటుంది అన్నమాట. సో నిన్న మధ్యాహ్నమే అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాము. కాకపోతే నిన్న సెలవు అని చెప్పేసి అన్లోడింగ్ అయితే చేయలేదు. ఇప్పుడే పాయింట్ లోపలనైతే పెట్టించారు. నిన్న బయట రోడ్డు మీదనే ఉన్నాం మొత్తం. సో ఇక వీడియో ఏం తీస్తానులే అని చెప్పేసి 1.5 days స్కిప్ చేసిన వీడియో తీయకుండా. సో ఇప్పుడే రింగులు అయితే తప్పించేసిన అండ్ పట్టా కూడా ఇప్పుతా ఉన్నాము. నడి ఎండల టైం వచ్చేసి అయితే 2 అయితే అవుతా ఉంది. రింగులు అయితే తీసేసుకొని తాడైతే పైన మామ మర్చేస్తూ ఉన్నాడు. అండ్ ఇప్పుడు పట్ట అయితే తీసేసుకోవాలి. పట్ట మొత్తం కింద వేసుకుంటాం. కింద అటు ఎండకేసుకొని మొత్తం ఆరబెట్టుకున్నట్టు ఆరబెట్టేసుకొని ఒకసారి మడత అయితే పెట్టుకుంటాం. లేదంటే ఇక పైన అయితే మడత పెడతాం. అమాలి అయితే ఇంకా రాలేదు, ఏ టైంకి వస్తారనేది తెలీదు. సో ఫిబ్రవరి లెక్క వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు ఈ అన్లోడ్ అయినాక మనం ఏ లోడ్కి పోతాం అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. 4 ట్రాన్స్పోర్ట్లకు అయితే పొద్దుటి నుండి ఫోన్లు అయితే కొట్టి పెట్టినా కానీ అందరూ అన్లోడ్ అయిపోయాక సాయంత్రం 6 తర్వాతనే ఫోన్ చేయంటారు. అన్లోడ్ అవుతుంది ఆల్రెడీ అనేది చెప్పిన అనమాట ఫోన్ చేసి. సో మొత్తం అయిపోయాక కిరాయి తీసుకొని ఫోన్ చేయని ఒకరు అంటారు, సాయంత్రం 6 తర్వాత ఫోన్ చేయని ఒకరు అన్నారు, లోడింగ్ పొజిషన్ ఇంకా స్టార్ట్ కాలేదు అని చెప్పేసి కొంతమంది అన్నారు. అంటే నేను ఆలుగడ్డ పార్టీలు అయితే ఒక ఇద్దరు చేసిన, వేరే బయట వాళ్ళకైతే ఇంకో 3-4 అయితే చేసిన అనమాట. సో ఏ లోడు కన్ఫర్మ్ అవుతుంది అనేది అయితే ఇంకా చెప్పలేము. సో ఒకసారి అయితే చూద్దాం మరి ఏ లోడ్ అవుతుంది ఏంటో అని. ఫస్ట్ అయితే ఈ పట్ట అయితే మొత్తం ఇప్పేసుకొని అన్లోడ్ స్టార్ట్ అయ్యాక అన్లోడ్ వీడియో కొంచెం తీసేసుకొని ఇక తర్వాత ఫోన్లు కొట్టడం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మొత్తం ఇన్ని రింగులు అయితే వేసినాం కాబట్టి మనకు లోడ్ అయితే చెక్కు ఎదురుకుంటానైతే వచ్చింది. అక్కడ ఎట్లా కట్టినామో ఇప్పటి వరకు తాడు మీద చేయకుండా మనకైతే లారీ అయితే రావడం అయితే జరిగింది ఇక్కడికి. సో ఇలా మరి ఏ లోడ్ పెడతాం ఏంటి అనేది అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీకు నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1 lakh ఆల్మోస్ట్ దగ్గరలోనే అయితే ఉన్నాం. ఎవరైనా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరి ఇంకేది కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఇది మన బండి అన్లోడ్ అయ్యే కంపెనీ. అండ్ ఈ బస్తాలు కూడా మన దగ్గర నుండి వచ్చినాయి అన్నమాట. అండ్ ఒకసారి అయితే మన దాంట్లో వచ్చిన లోడ్ అయితే చూద్దాం. సో ఇది లోడు. మాకు ఘాటు వాసన అయితే వస్తూ ఉంది. చెక్క పొట్టున్నట్టే ఉన్నది. ఇది ఏం చెప్తారు దీంతో? మా మామ మొత్తం తంబాకు ప్రోడక్ట్లు, ఈ విమలు అవి వాటికి మళ్ళీ వేరే పొట్లాలు ఇస్తారు చిన్నవి. ఆ పొట్లాలకు వచ్చేది అయితే ఇదే అంటాడు. మరి గీత తీసి జేబులు వేసుకో తింటావుగా నువ్వు అని నేనంటే వాళ్ళని ఇంకా కలుపుతుంది. ఆ కలిసినాకనే అది మెత్తగా అవుతుంది అని అంటాడు. మరి ఇదైతే డ్రై ఉందన్నమాట. అంతా మొత్తం ఇట్లా డ్రై అయితే ఉంది, ఎండిపోయి ఉంది. నాకు తెలిసి మరి ఇది సిగరెట్లలో పోయేదాని లెక్క కూడా ఉపడతలేదు. చెక్క బెరడు లెక్కనే ఉన్నది. ఇది ఆకు లెక్క కూడా లేదు. మరి మా బండిలేదు ఒకసారి అయితే తీయాలి. మా బండి అయినా ఈ 2 మా దగ్గర నుండి వచ్చినాయి. మన గుంటూరు నుండి వచ్చిన బస్తాలు ఇవి. చూద్దాం మరి మన బస్తాలలో ఏమున్నాయో. ఇట్నే ఉందా చెక్క పొట్ట లెక్క, మరి లేకపోతే ఏమన్నా మెత్తగా ఉందా అనేది చూద్దాం. ఇంకా అమాలి రాలేదు, ఎవ్వరు రాలేదు. అంత నిర్మానుష్యంగానే అయితే ఉంది కంపెనీ. 2 సైకిళ్ళు ఉన్నాయి అంతే. శంగు కట్టిరా? ఈ మూల దగ్గర కాదు, చాలు మనం తీసుకొచ్చిన ఆయన అయితే ఉన్నాడు అనమాట. ఇలా ఈ ప్లాస్టిక్ పట్ట కూడా పైకి పోయింది, రబ్బర్ పట్ట. మమ్మల్ని తీసుకొచ్చిన ఆయనకు భోజనం టైం అయినట్టుంది. ఆడ కూర్చొని అయితే తింటాడు. మేమైతే ఆల్రెడీ వంట వేసుకొని తినేసినాం. నెక్స్ట్ అమాలి వాళ్ళు వస్తే మన బండి అయితే అన్లోడ్ అయితే స్టార్ట్ చేస్తారు. పాయింట్లోనే అయితే పెట్టినాం. కాకపోతే ఇది కాదంట, ఇంకొంచెం వెనకకు జరపాలన్నా ముంగడు జరపాలన్నా. మరి పట్టాలు అయితే తిప్పుకోండి మీరు, పట్టాలు ఇప్పుకున్నాక చెప్పిన కాడ పెట్టురు అని అయితే అన్నాడు అన్నమాట. ఒకసారి వీలైతే లోపలికి పోయే ప్రయత్నం కూడా చేద్దాం. లోపలికి పోతే అసలు ఏంది కథ ఏందనేది అయితే అర్థమవుతుంది. బయటనే సెక్యూరిటీ అయితే ఉన్నాడు. ఏం లేదు, ఫోన్ మాట్లాడుకున్నట్టు పట్టుకోవాలి, నిమ్మలంగా పోవాలట. అసలు ఏం తయారవుతుంది ఇంట్లో.
ఈ లోపల ఉన్న మర్మం ఏంది, ఏం కథ. ఇంట్లోనైతే మొత్తం మిషనరీస్ అయితే ఉన్నాయి. ఈ మిషనరీస్ తోటి ఏం జరుగుతుంది, ఎవరు లేడు. కంపెనీ కూడా ఇలా సెలవు ఉన్నట్టే ఉన్నది, సెలవు దినం ఉన్నట్టే ఉన్నది. మరి ఇలా అమ్మాయిలు వచ్చి అన్లోడ్ చేస్తారా చేయరా? పావురాలు ఎరుగుతానే కింద, ఎవరు లేడు. బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు. ఏది పరిస్థితి, ఎక్కడ ఇలా అవుతుందా కాదు వాళ్ళని అడుగుతారు. అర్థంగా సుబే అన్నారు. సుబే అయిపోయి మధ్యాహ్నానికి వచ్చింది. మధ్యాహ్నం అయిపోయి రాత్రి అవుతుంది. ఇళ్ళలే ఇక చూడాలి. గాలి అయితే విపరీతంగా వస్తుంది. ఒక మైనం పట్టు అయితే పైన మడత పెట్టేసుకొని ఈ రెండు అయితే కిందికి లాగేసిన, లేకపోతే కింద పడతాడు పైనుంచి మా ముసలోడు. ఇక కిందికి వచ్చినాక ఈ రెండు పట్టాలు అయితే మర్చేసుకొని అమ్మాయి వాళ్ళు పట్టాలు అయితే ఈ బస్తాలు అయితే తీస్తారు కదా, వాళ్ళతోటి చిన్న ఈ రెండింటిని అయితే పైకి ఎక్కించుకుంటే సరిపోద్ది అనమాట. సో మన బస్తాలు చూడండి కొంచెం కూడా చెక్కు చెదరకుండానైతే వచ్చేసినాయి. అక్కడ నుండి ఇక్కడికి అయితే ఎటు కొంచెం వాలినట్టు కూడా లేదనమాట. బరాబర్ అట్లా కూర్చున్నాయి. అది మన గొప్పతనం మాత్రమే కాదు, లోడ్ చేసిన వాళ్ళ గొప్పతనం కూడా. ఎందుకంటే అంత నీట్గా చేసారు లోడు. తాడు కట్టేటప్పుడు కూడా చాలా నీట్గా కట్టారు. అండ్ బస్తాలు వేసేటప్పుడు కూడా నీట్గా చదురుకుంటా లోపలికి దొక్కుకుంటా లోడ్ అయితే వేసారు అనమాట. ఇది ఓన్లీ నా గొప్పతనం, నేను మంచిగా వచ్చిన అది అని అయితే నేను చెప్పాను. లోడింగ్ కరెక్ట్ పడితేనే బండి తోలటానికి అయితే ఇబ్బంది లేకుండా అయితే వస్తాం అన్నమాట. చూడండి ఇటు ఎంత స్ట్రైట్గా ఉంది, అటు ఎంత స్ట్రైట్గా ఉంది. సో వాళ్ళు అట్లా వేస్తేనే మనం వచ్చేటప్పుడు కూడా నీట్గా రావస్తుంది. కొంచెం అటు ఇటు వేసి ఇబ్బంది పెడితే మాత్రం మనం ఎక్కడనో కాడ ఎవడో ఒకటి పొరమో ఒకటి అడ్డ వచ్చినప్పుడు అయినా కట్టుకొట్టక తప్పదు దారిలో. సో అట్లా ఏం కాకుండా కూడా మనకైతే వేసాను అనమాట. కొంచెం వాళ్ళు అటు ఇటు వేసినా కూడా ఎక్కడనో ఒకటి అటు ఇటు కట్టుకొట్టినా వాళ్ళు వేసిన దానికి ఇంకొంచెం మనం యాడ్ చేసింది అవుతుంది అనమాట. సో మామయ్య దిగుతాడు. ఈ రెండు పట్టాలు అయితే మర్చేసుకొని లోపలైతే వేసేసుకుంటాం. అమ్మాలి అయితే వచ్చిర్రు ఇప్పుడే, ఆడ అయితే కూర్చున్నారు. బొంట పోయి బయటికి పోయి ఊవ తిని రావడం అయితే జరిగింది. సో ఇక వాళ్ళు స్టార్ట్ చేస్తారు కావచ్చు. నలుగురు అయితే వచ్చిర్రు, మరి ఇంకా రావాలి కావచ్చు ఇంకా. సో ఆ బ్యాక్ సైడ్ వెనక రెండు నెట్లు అయితే దిగితే మనకు డోర్ తీయడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ తీసేసినాక డోర్ తీసేస్తే ఇక మనకు సంబంధం లేదు, వాళ్ళే అయితే అన్లోడ్ అయితే చేసుకుంటారు. మనకు ఆల్మోస్ట్ ఎంత ఇక్కడ 500 ఏమో వస్తుందంట ఖర్చు, అన్లోడింగ్ ఖర్చు. పెద్ద ఖర్చు ఏం రాదని చెప్పేసి అయితే అన్నాడు అనమాట. మనకు లొకేషన్ ఉన్నాడు కదా విజయవాడ అన్న, ఆయన అయితే దీని ముందు ట్రిప్ అయితే ఇదే పెట్టిండు. సో మనకు కూడా చెప్పడం అయితే జరిగింది. సో మనం కూడా ఇదే వేసుకొని రావడం అయితే జరిగింది. మొత్తం 500 బస్తాలు. 500 బస్తాలు అంటే బస్సాకు రూపాయి వేసుకున్న 500 రూపాయలు ఖర్చు ఉంటుంది కావచ్చు ఇక్కడ అన్లోడింగ్ మనకు. ఇక బిల్లులు తీసుకున్నారు, చిన్నగా చదువుతారు. ఇక నిమ్మలంగా ఇప్పుడు తినొచ్చారు కదా, కాసేపు రెస్ట్ తీసుకొని ఇక స్టార్ట్ చేస్తారు కావచ్చు. 1 గంట 2 గంటలల్లో అయిపోతుంది అన్లోడింగ్. నిన్న ఇక్కడ సెలవు అని చెప్పిన కదా, నిన్న వాస్తవానికి అయితే నిన్న పొద్దుగాలనే ఇక్కడ ఉండే బండి. సో ఇక ఏమైందంటే వాళ్ళు ఎట్లా ఫోన్ ఎత్తట్లేరు. నిన్న మధ్యాహ్నం 12 వరకు అయితే ఫోన్ ఎత్తారు. వీళ్ళు ఫోన్ ఎత్తకుంటే ఇక మనం పోయి ఏడు ఉంటాం అని చెప్పేసి ఇంతకుముందు ఢిల్లీ చేపలు వేసుకొచ్చినప్పుడు కోచిలో అయితే ఆగినాం కదా ఓ పార్కింగ్లో. సో అక్కడ ఆపినాం అన్నమాట. అక్కడ ఆపి ఇక వంట సామాన్ ఇట్లా తీసేసుకొని గ్యాస్ ఇట్లా నింపుకున్నాం, వంట అయితే చేసుకున్నాం నిన్న పొద్దుగాల. అక్కడనే పార్కింగ్ వెనకనే మనకు రేగ్గాల చెట్టు ఉంటే ఇక మామ చూడండి మంచిగా పండ్లు ఒక కవర్ అయితే తెంపిండు. ఇప్పుడు తింటాను, ఇప్పుడు ఇచ్చిండు నాకు, నిన్నట్టుండి చెప్పలే. నిన్న సాయంత్రం అంటే నేను మొన్న నైట్ మొత్తం బండి నడిపినా కదా, నిన్న పొద్దుగాల ఇక వంట అయిపోయినాక ఇంత తిని పండుకుంటే సాయంత్రం 6:30కి అయితే లేచిన. ఇక 6:30కి అప్పటికే తెచ్చిపెట్టిండు. ఇక మామ కూడా మర్చిపోయిండు. ఇప్పుడు మొత్తం పట్టాలు గిట్టాలు అంత తిప్పి అమ్మాయిలు వచ్చి ఇక స్టార్ట్ కూడా అయిపోయింది అన్లోడింగ్. బండి ఊగుతుంది, పైకి ఎక్కుతానంటున్నారు. ఇక రేగ్గాయలు అయితే అట్లా టైంపాస్ రేగ్గాయలు తింటాను. ఇటు గంగ రేగ్గాయలు లెక్కలేవు, ఇటు చిన్న రేగ్గాయలు లెక్కలేవు. కానీ టేస్ట్ మంచిగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి. ఎక్కడ పైకి 11 మంది అట అమ్మారేళ్ళు. ఎక్కితే గంటలు అయిపోతాయి అన్లోడింగ్. దారులో ఏం లేదురా నాయన, రేగ్గా తింటాను. పైకి ఎక్కినోడే తాగున్నాడా? దిగవాను అన్ని ఫస్ట్
అండ్ ఈ ట్రిప్‌లో మనం పెట్టిన ఖర్చుల గురించి అయితే ఒకసారి అయితే చెప్తాను. క్లియర్‌గా వినండి. ఫస్ట్ అయితే మనం కల్దిండిలో అన్‌లోడ్ అయితే చేసేసుకున్నాము. అప్పటికే మన దగ్గర డీజిల్ అయితే ఉందన్నమాట బండిలో. మనం ఎక్కడ కొట్టించినామంటే హుబ్లీ అయితే వెళ్ళినాం కదా తిరుపతి వెళ్ళే ముందు. సో హుబ్లీ నుండి రిటర్న్ వస్తామంటే డీజిల్ అయితే ఫుల్ చేసేసుకున్నా. ఫుల్ చేసేసుకొని హైదరాబాద్కి వచ్చేసి అన్‌లోడ్ చేసుకొని హైదరాబాద్ నుండి ఇంటికి ఎంటీ అయితే వచ్చేసిన. ఎంటీ వచ్చేసి మళ్ళీ అక్కడ పెట్టేసుకొని తిరుపతి వెళ్ళేసి అయితే వచ్చేసినాం. అండ్ తిరుపతి వెళ్ళి వచ్చినాక వరంగల్ దగ్గర నుండి పంతిని అంటే కకిరాలపల్లి అని చెప్పేసి అయితే ఒకటి ఉంటుంది, దక్షిత సాల్వెంట్ ఆయిల్స్ అని చెప్పేసి అక్కడ నుండి తౌడు అయితే లోడ్ చేసుకున్న. ఆయిల్ తీసిన తౌడు మనకు చేపల మీదకైతే ఉపయోగిస్తారు. అది లోడ్ చేసుకొని అయితే నేను అన్లోడ్కి అయితే వెళ్ళిపోయినా. కల్దిండి అన్లోడ్ చేసేసిన. ఆ డీజిల్ అయితే అంతే ఉంది, అంటే అంతే ఉంది మీన్స్ అదే డీజిల్ తోటి అయితే వెళ్ళిపోయాను అనమాట. సో దాని ఖర్చుల గురించి పక్కా పెడదాం. ఈ ట్రిప్ ఖర్చుల గురించి అయితే మాట్లాడుకుందాం. అన్లోడ్ చేసి బయటకు వచ్చినాక మనం అయితే లోడింగ్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. 3-4 ఆఫీసులకు అయితే ఫోన్ చేశాము. 5-6 లోడ్లు అయితే వచ్చేసినాయి. మనకు ఆజాం గారికి ₹1,00,000, గ్వాలియర్ ₹1,00,000, వారణాసి అయితే 1,15,000, చాప్రా 1,12,000, సస్రాము ₹1,00,000 ఇట్లా అయితే వచ్చినాయి. సో లాస్ట్కి అయితే ఈ లోడ్ అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకు సోనిపత్ దగ్గర కుండ్లీ బార్డర్కి ₹5,750 పర్ టన్కి అయితే రాశారనమాట. సో ఇక మనకు ఇది మంచిగా అనిపించింది. మళ్ళీ రిటర్న్ కూడా ఆలుగడ్డ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అయితే నేనైతే ఈ లోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో గుంటూరుకి అయితే వెళ్ళిపోయాను కల్దిండి దగ్గర నుంచి. వెళ్ళగానే మనకు లోడ్ అయితే స్టార్ట్ చేశారు. మన అమౌంట్ ఎంత మనకు వచ్చేది కిరాయి 5,750 కదా, 5,750, 25 టన్నులు మనకు బరాబర్ అయితే ఎక్కింది. అంటే మన కిరాయి వచ్చేసి ₹1,43,750 అయితే ఉందన్నమాట. ఇందులో మనకి 50,000 అడ్వాన్స్ అయితే ఇచ్చేసారు అక్కడనే ఇచ్చేసినాక మనకు బండి గుంటూరు ఆఫీసులలో 12 టైర్కి వచ్చేసి ఆఫీస్ కమిషన్ 2,500 అయితే తీసుకుంటారు. అంటే టన్నుకు ₹100 లెక్క తీసుకుంటారు. 14 టైర్లకు అయితే 3,000, 16కి అయితే 3,500 ఆఫీస్ కమిషన్ అయితే తీసుకుంటారు. లోడింగ్ వచ్చేసి 5,000 చిల్లర అయితే లోడింగ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడ అమాలి మామూలు అయితే 200, 300 అయితే ఇస్తామన్నమాట. టీ మామూలు అంటే మనకి ఇక తాడు కొంచెం మంచిగా మామూలుగానైతే 100 ఇస్తారు. నేనైతే 200 ఇచ్చిన. తాడు అయితే మంచిగా లాగిరని చెప్పేసి. అండ్ ఇంకా వచ్చేసి మనకి అక్కడ నుండి నెక్స్ట్ వచ్చేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చే లైన్లో మనకైతే రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఒక 2,000 అయితే టోల్ గేట్లు అయితే వేసేసిన. ఇంటికి వచ్చేసినాక 20,000 డీజిల్ అయితే మా ఊర్లోనైతే కొట్టించిన, అదొకటి. అండ్ 16,000 టోల్ గేట్లు అయితే వేసిన. 16,000 టోల్ గేట్లు వేసేసినాక నాగపూర్ వచ్చేసిన. నాగపూర్లో 28,000 డీజిల్ అయితే పట్టింది. అంటే మనకు డీజిల్ వచ్చేసి ఈ 28,000 + 20,000 48,000 డీజిల్ అయితే పట్టింది అనమాట. అండ్ ఇందులో ఆ పాత డీజిల్ అయితే కౌంట్ చేయకండి, ఎందుకంటే మనం గుంటూరు నుండి మా ఇంటి దగ్గరికి వచ్చిన దాకా ఒక 300 కిలోమీటర్లు అది మనకు బండిలో ఉన్న డీజిల్ తోటి, అంటే ఒక 100 లీటర్లు ఆల్రెడీ ఉందనుకోండి. సో 100 లీటర్లకు వచ్చేసి ఎంత 9,000. ఈ 48,000 + 9,000 ఎంత మనకు 57,000 డీజిల్ అయితే ఖర్చు అయితే అవుతుంది అనమాట ఈ ట్రిప్ మొత్తంలో. అండ్ టోల్ గేట్లు వచ్చేసి 16,000 + 2,000 18,000. అండ్ ఆర్టీఓలు ఈ రెండే మనకు అయ్యేది. ఇక మీది నుండి ఇక ఆర్టీఓల ముచ్చట చెప్తున్నా. లక్కడికోటలో మామూలుగా అయితే 500 అయితే తీసుకుంటారు. కొంచెం బాడీ లెవెల్ లోడ్ అయితే 300 ఇస్తా. సో ఈ లోడ్కి వచ్చేసి మనకు ₹700 అయితే తీసుకున్నారనమాట. అండ్ మనకు తర్వాత వచ్చే బార్డర్ మన్సర్ బార్డర్లో ఎప్పుడైనా 500 ఇచ్చి పంపిస్తా. కొంతమంది ఉంటారు 500 తీసుకొని వదిలిపెడతారు. కొంతమంది ఇక నార్మల్గా 700 అయితే తీసుకుంటారు. ఈ లోడ్ హైట్ లోడ్కి అయితే ₹1000 అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కవాసా బార్డర్లో నేనైతే 300 ఎప్పుడైనా ఇచ్చేది. హైట్ లోడ్ అయినా ఏ లోడ్ అయినా డైరెక్ట్ పోయి 300 ఇస్తా, రెగ్యులర్ గాడి అని చెప్తా. ఇక వాళ్ళు కూడా నేను 2-3 సార్లు అక్కడ లొల్లి పెట్టుకున్నాను అనమాట. మన బండి చూడడానికి గుర్తుపడతారు. వాడు ఇచ్చిందే బచ్చనరా అన్నట్టు 300 తీసుకొని అయితే వదిలిపెడతారు. అండ్ నెక్స్ట్ కవాసా బార్డర్ దాటినాక మనకు సాగర్ బార్డర్ అయితే వస్తుంది. సాగర్ వరకు మేము 4కి రీచ్ అయినాం. 4కి రీచ్ అయిపోయి అక్కడ ఆగేసినాం అనమాట. ఆగి నైట్ లైట్లు పడ్డాక అంటే 6:30 to 7 అంటే మన హెడ్ లైట్లు అయితే ఆన్ చేస్తాం కదా, చీకటి పడ్డాక లైట్లు పడ్డాక బయలుదేరితే మనకు సాగర్ నుండి ఎక్కడ మొరేనా బార్డర్ వరకు అయితే ఎవరైతే తగలేదు. లలిత్పూర్లో ఆపాడు, కాకపోతే నేను ఆపలేదు, డైరెక్ట్ దంచుకుంటూ వచ్చేసిన. అండ్ నెక్స్ట్ అక్కడి వరకు అయితే అంటే మనకు మొరేనా బార్డర్ గ్వాలియర్ వరకు అయితే మనకు ఒక్క ఆర్టీఓ కూడా తగలకుండా వచ్చేసినాం అనమాట. సో మొరేనాలో 500 అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ధోల్పూర్ బార్డర్లో వాడు ఎప్పుడైనా మామూలు లోడ్ అయితేనో ₹1000 చేపల లోడ్ అయితే, నార్మల్గానే అయితేనో 400, 500 అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వము. ఇది హైట్ ఉండడం వల్ల వాడు 2,500 అయితే తీసుకున్నాడు. మనకు టన్నుకు ₹100 లెక్కన. ఇప్పుడు ఆఫీస్ కమిషన్ ఇది అన్నమాట. ధోల్పూర్ దాటినాక ఇక మనకు మళ్ళీ ఆర్టీఓలు అయితే తగలరు అనమాట. సో మొత్తం వచ్చేసి ఇది ఖర్చు. మొత్తం ఎంత దగ్గర ₹57,000 డీజిలు.
18,000 రూపాయలు టోల్ గేట్లు లెక్కేసుకోండి. అండ్ 2,500 ప్లస్ 500 3,000 అంటే దగ్గర ఒక 6,000 రూపాయలు ఆర్టీఓల ఖర్చు అయితే వచ్చింది అనమాట, దారి ఖర్చు. ఇక మధ్యలో మేము తినుడు తాగుడు, ఇదంతా తాగుడు మీన్స్ వేరే తాగుడు కాదు, మామూలుగా వాటర్ పట్టుకోవడం, తినడం, వండుకోవడం ఇవన్నీ కలిపి అయితే ఈ ఖర్చులు అయితే మాకైతే వచ్చేసినాయి. సో మీకు మొత్తం అయితే ఒకసారి కౌంట్ చేసుకోండి, అర్థమైపోద్ది. అండ్ అన్లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు బ్యాక్ సైడ్. ఇప్పుడు దిగేసి అన్లోడ్ కూడా ఒకసారి అయితే చూసేద్దాం. అండ్ మామ అయితే పైన ఉన్నాడు. పట్టాలు అయితే ఆల్రెడీ ఇంతకుముందే మర్చేసుకున్నాము. సో మామ మళ్ళీ పైకి ఎందుకు ఎక్కిండు మరే, పొద్దుపొట్లే ఉన్నట్టుంది మామకు. సో అన్లోడ్ అయ్యాక మనం అయితే లోడ్ చూసేసుకొని బయలుదేరిపోదాం. ఇక్కడ సగం అన్లోడ్ అయింది, మళ్ళీ వేరే లొకేషన్ పోతాను, వీళ్ళు తీసుకుపోతారు మళ్ళీ. కింద హోగా 230 హోగా 230 అయిపోయినాయి, ఇంకా 270 వేరే దగ్గర దిగుతాయి. సో అక్కడికి అయితే వెళ్తా ఉన్నాం. కానీ ముందే మనం కాటా అయితే పెట్టుకున్నాం, ఆ కాటా దగ్గర నుండి ఇంకెట్టుకోవాలి మరి. ఇంకెప్పుడు అన్లోడ్ అయితే టైం 4:30 అవుతుంది, 6 అవుతుంది కావచ్చు అన్లోడ్ అయ్యేసరికి. సీదా సెకండ్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. ఈ నల్ల గీతలు అని మరే ఇదంతా మంచిగా పెద్ద విషయాలుగా ఉందని ఒక ఆట ఆడుకున్నాం అన్నట్టు, అట్లా గుర్రంగా తిప్పి. సో ఇదే మన పాయింట్. సో ఇక ఇది వచ్చేసి గోడౌను, అక్కడ మనం అన్లోడ్ చేసింది వచ్చేసి కంపెనీ, ఇది వచ్చేసి గోడౌను. సగం అక్కడ దించుకున్నారు, సగం ఇక్కడ దించుకుంటా ఉన్నారు. 230 అక్కడ దిగినాయి, ఇంకా 270 అంటే మొత్తం మనం వేసుకొచ్చింది 500 బ్యాగ్స్ కదా. సో ఇక్కడనైతే దిగుతాయి అన్నమాట మిగిలినవి. అండ్ అక్కడ పార్కింగ్ మన అన్లోడింగ్ అయితే అంటేనే లెక్కకు సంబంధించిన వీడియో చేసేసిన, అది మ్యాక్సిమం ఈ వీడియో కంటే ముందే పెడతలే. ఓకే, దీని అయితే కట్ చేద్దాం. సో అన్లోడ్ అవుతూ ఉంది. అన్లోడ్ అయినాక ఈ లోడింగ్ ఏం దొరుకుతలేదు, ఏం చేయాలి? సో ఇదే కంపెనీకి మనం అయితే టొబాకో లోడ్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ అన్లోడ్ కూడా పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా కంపెనీ, అది. సో గూగుల్ మ్యాప్లో చూసినట్లయితే ఈ రేకులు అయితే ఏం పెట్టయితే కనిపించలేదు. ఇప్పుడైతే మొత్తం రేకులు అయితే పెట్టేసి అసలు కంపెనీ లోపల ఏం జరుగుతుంది అనేది బయటికి తెలియకుండా అయితే ఉందన్నమాట. బండి అయితే కాటా పెట్టేసుకున్నాం, వచ్చేసినాం. ఇటు సైడ్కి అయితే పెట్టి ఆపేసినాం. టైం వచ్చేసి 5 అయితే అవుతూ ఉంది. ఫోన్ చేసిన పార్టీకి ఫోన్ చేస్తే అక్కడే ఉండు, ఒక 1/2 అవర్లో వచ్చేస్తాను, కిరాయి ఇచ్చేస్తాను అయితే అన్నాడు. సో మనకైతే 50,000 అడ్వాన్స్ అయితే ఇచ్చిండు కదా. ఆ 50,000కు అక్కడ లోడింగ్ గీడింగ్ అంతా కడి చేసుకొని 65,000 సంథింగ్ ఎంత చూపించారు అనమాట లెక్క. అవి ఓను మిగిలిన డబ్బులు అయితే మనకైతే ఇప్పుడైతే రావడం అయితే జరుగుతుంది. 70,000 చిల్లరన అయితే వస్తాయి. సో మనకు రిటర్న్కి అయితే పనికి వస్తాయి అన్నమాట. క్యాష్ ఇస్తే మాత్రం మళ్ళీ టూల్ గేట్ల కోసం ఇబ్బంది పడాల్సిందే. సో టీ తాగడానికి అయితే వెళ్తూ ఉన్నాము. అకౌంట్ పే చేస్తే మనకు టోల్ గేట్లు వేసుకోవడానికి ఇబ్బంది అయితే ఉండదు. సో అది ఆలుగడ్డ లోడు లాస్ట్ టైం మనం పెట్టినాం కదా రవీంద్ర సింగ్ దగ్గర నుంచి. సో ఆయనకు కూడా ఫోన్ చేసిన, కన్ఫర్మ్ చేస్తా నైట్ వరకు అని చెప్పేసి అయితే అన్నాడు. కిరాయి వచ్చినాక ఒకసారి మళ్ళీసారి ఫోన్ చేసి డైరెక్ట్ నైట్ ఆగ్రా శంషాబాద్ వెళ్ళిపోతే లోడ్ అయితే అయిపోద్ది అనమాట. ఇక్కడ మొత్తం జగ్గుల రాజకీయమే, నీళ్ళు అవడానికి జగ్గులలో పడుకుంది ఆవిడే. కిరాయి అయితే వచ్చేసింది, అన్లోడింగ్ వచ్చేసి ఇక్కడ 500 అయితే కట్ చేసుకొని మిగిలినవి అయితే ఇచ్చేసిర్రు. ఇంకా మన బ్యాలెన్సే ఒక 15,000 దాకా అక్కడ అయితే ఉన్నాయన్నమాట, ఏది లోడ్ చేసిన కాడ. సో అక్కడ వాళ్ళు లోడింగ్ ఖర్చులు ప్లస్ ఆఫీస్ కమిషన్ కట్ చేసేసుకొని మనకు మిగిలిన బ్యాలెన్స్ అయితే వేస్తారు. సో ఎంత కట్ చేసుకొని మిగిలిన ఎంత ఎత్తారో చూసినాక ఈ రాద్దామని చెప్పేసి అయితే ఈ బ్యాలెన్స్ అయితే పెట్టేసిన. సో ఇప్పుడు లోడింగ్ అయితే ఒక 2 అయితే కన్ఫామ్ అయితే అయ్యేటట్టు అయితే ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఒకటి కన్ఫామ్ అయిపోయింది, కాకపోతే మనం అటు పోతామా లేకపోతే ఇంకో లోడ్ అయితే వచ్చింది. ఈ రెండిట్లు ఎడిపోతాం అనేది అయితే తెలియదు. ఒకటి వచ్చేసి అయితే వరంగల్కి ఇక్కడ దగ్గరలోనే ఒక 140 కిలోమీటర్ల కింద నుండి, ఇంకోటి వచ్చేసి హైదరాబాద్కి. ఇలా విచిత్రం ఏంటంటే వరంగల్కు కిరాయి 90,000, హైదరాబాద్కి 80,000. సో ఇక దేన్ని కన్ఫర్మ్ చేసి దేనికి పోతాను అనేది తెలియదు. ఆలుగడ్డ అయితే హైదరాబాదు, అదైతే మాట్లాడైతే పెట్టినా. ఇంకోటి అయితే అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తా అన్నారు. కన్ఫర్మ్ అయితేనో వరంగల్కి అయితే కూల్ డ్రింక్ల లోడ్ అయితే పెట్టేస్తా. ఇక లేదు ఆయన ఇవాళ రావట్లేదు అని చెప్పేసి అది అన్నాడు అనుకోండి, మనకు ఆలుగడ్డ అయితే రెడీగా ఉంది, అటైతే వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేస్తా. చూద్దాం మరి.
ఒకవేళ రేపు కాదు ఎల్లుండి అవుతుంది కూల్ డ్రింకులు 90,000 అంటే మరి ఒక రోజు ఆపుతా. మరి 90,000 అంటే 10,000 పెచ్చి అవుతాను కదా, ఒక రోజు పోతే పోనీ అని చెప్పేసి అయితే చూస్తానా. సో చూద్దాం మరి ఏది కన్ఫర్మ్ చేస్తాను అనేది. దోమలు అయితే చెక్కి పడేస్తాను ఎక్కే ఏమమ్మా. అద్దాలు వేసుకున్నాం దోమలు వస్తానే, అద్దాలు అయితేనో చెమటలు ఉడకపోతా. ఏం చేద్దాం మరిగా. విజయవాడ ఆటోనగర్ కన్నా ఎక్కువ అయిపోయింది, ఇక్కడ ఎక్కువ అయిపోయినాయి దోమలు. విజయవాడలోనే కొంచెం తక్కువ ఉంటాయి అనిపిస్తాను. నయం ఇంకా విజయవాడ అంతా బీగొస్తాంగా. రాత్రి అయితే 1:30కి అయితే వచ్చినాం ఇక్కడికి, కానీ అసలు ఒక 2 గంటలు ప్రశాంతంగా పన్నదంటే ఎప్పుడంటే సూర్యుడు వచ్చినాక తెల్లారినాక 6ంటికి పండుకొని 6 నుండి 10 వరకు పండుకున్నాం వాళ్ళు వచ్చి లేపిన దాకా. అంటే ఆ నైట్ చీకటి ఉన్నంతసేపు మమ్మల్ని అయితే దోమలు ఒక ఆట ఆడుకున్నాయి, అసలు నిద్ర పోనీయలే. మొత్తం తెల్లారు లేసరికి దద్దులు అయితే ఉన్నాయన్నమాట ఒళ్ళంతా. 6ంటికి కొంచెం సూర్యుడు వచ్చినాక దోమలు ఎక్కడెక్కడ వాళ్ళ ఇంటికి పోయినాయి, అంటే షిఫ్ట్ మారినాయి అన్నట్టు, డ్యూటీ దిగినాయి ఇంటికి పోయినాయి. ఇక అప్పుడు మేము పండుకున్నాం, 6ంటికి పండుకొని 10ంటికి లేచి బండి అయితే అన్లోడ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు టైం కూడా 7 అయితే అవుతా ఉంది, మళ్ళీ షిఫ్ట్ వస్తాయి డ్యూటీ ఎక్కుతాయి. ఈ లోపు మనకి ఏదో ఒకటి లోడ్ కన్ఫర్మ్ అయిందంటే బయలుదేరిపోతాం. 140 కిలోమీటర్లు కూల్ డ్రింక్లు అయితే, 240 కిలోమీటర్లు ఆలుగడ్డ అయితే, ఈ రెండిట్లో ఏది కన్ఫర్మ్ అవుతుందో చూద్దాం. లోడ్ అయితే కన్ఫర్మ్ చేసేసుకున్నా. లోడ్ వచ్చేసి ఆలుగడ్డ హైదరాబాద్కి. సో ఇప్పుడే ఈస్టర్న్ పెరిఫెరల్ హైవే అయితే ఎక్కేసిన. ఇక్కడ నుండి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి అలీగర్, హత్రాస్, ఆగ్రా నుండి శంషాబాద్కి అయితే వెళ్ళిపోవాలి. శంషాబాద్ వెళ్ళిపోతే రేపు మార్నింగ్ అయితే అక్కడ లోడ్ అయితే అవుద్ది అనమాట. సో ఈ టోల్గేట్ దాటేసి పక్కన ఆపుకొని అన్నం తిని అయితే బయలుదేరుతాము. సో పొద్దున అయితే ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం, తినేసి బయలుదేరుతాం. ఇక ఇక్కడనే టైం కూడా 9 అయితే అవుతా ఉంది, పని అయిపోద్ది అన్నమాట. లేవు ఇప్పుడే 9,000 ఇచ్చిన. వెరీ గుడ్. ఈయనైతే మన బండి ఆపుకోవడానికి మంచి పెద్దగా ప్లేస్ అయితే ఉంటుంది, ఇక్కడ ఆపుకొని తింటే అయిపోద్ది. ముందు ఆపుదాం, ఇటు ఆపుదాం. ఆ బండ్ల ముంగట ఆపనా? వీళ్ళు మరి పుసుకు నిండా పన్నారు అనుకో, మన బండి మధ్యలో ఇరుక్కపోతుంది. అందుకని ముందు పోయి ఆపుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు. లైట్ వెలుగు అయితే ఉంది, చంద్రుని వెలుగు కూడా ఉన్నది. తినేసి బయలుదేరదాం ఇక. అక్కడ టోల్ గేట్ దగ్గరనైతే ఆగేసి భోజనం చేసేసి అంటే డిన్నర్ చేసేసి అయితే ముందుకైతే వచ్చేసినాం. ఇప్పుడే అలీగర్ రోడ్లోకి అయితే దిగేసాము. ఒక 15,000 డీజిల్ అయితే కొట్టిస్తూ ఉన్నాను. ఈ 15,000 డీజిల్తో మనం లలిత్పూర్ వరకు అయితే వెళ్ళొచ్చు. లోడ్ చేసుకొని లలిత్పూర్ అయితే వెళ్ళొచ్చు. లలిత్ ఫుల్ చేసేసుకుంటే అన్లోడ్ పాయింట్కి వెళ్ళిపోతాయి లలిత్పూర్ ఫుల్ చేస్తే. సో చూద్దాం మరి. మ్యాక్సిమం ఇక్కడ నుండి ఇంకొక 200 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట మనం వెళ్ళే పాయింట్, లోడింగ్ పాయింట్. వెళ్ళిపోదాం పదండి డీజిల్ కొట్టేసుకొని. టైం వచ్చేసి మార్నింగ్ 4 అయితే అవుతా ఉంది. ప్రస్తుతానికి మనం వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అంటే ఆగ్రాలో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అయితే ఉంటాయి కదా, సో ఆ ఇన్నర్ రింగ్ రోడ్లోనే అయితే ఉన్నాం. అండ్ టైము 4 అయితే అవుతా ఉంది. కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తే బండి అయితే సైడ్కి ఆపేసిన. అండ్ ఇప్పుడే టోల్ గేట్ అయితే పాస్ అయినా. మరి చాయ్ షాప్లు ఏమైనా ఉంటాయని చెప్పేసి అయితే ఆగినా, కానీ ఆ ముందైతే హోటల్ బరిస్టా అని చెప్పేసి అయితే ఉంది. అందులో రేట్లు మనం భరించలేమని చెప్పేసి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేద్దాం అన్నట్టు అయితే దిగిన. ఇంకా ఎంతో దూరం అయితే లేదు, జస్ట్ ఒక 26 కిలోమీటర్స్ అయితే ఉంది మన లోడింగ్ పాయింట్. ఒక 5 నిమిషాలు అట్లా వాకింగ్ చేసేసుకొని బయలుదేరిపోతాను. ఆల్రెడీ దిగు కూడా ఒక 2-3 నిమిషాలు అవుతుంది. జస్ట్ అంటే ఇంతసేపు ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ జర్నీ చేసినాం కదా, కాళ్ళు అయితే కొంచెం కూర్చొని కుంట్లు పెట్టినాయి. మళ్ళీ అది మనం ఎట్లా భరించలేమని చెప్పేసి మళ్ళీ వాకింగ్ అయితే చేస్తూ ఉన్నాయి. ఏం లేదు, ఒక 26 కిలోమీటర్స్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా. హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయి బండి పక్కన పెట్టేసి లోడింగ్ పాయింట్ దగ్గర పడుకుంటారు అనమాట. సో అక్కడ రవీంద్ర సింగ్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు అనమాట, లోడింగ్ మనకు ఆయన చెప్పింది. పోయి వాళ్ళ ఆఫీస్ దగ్గర ముందైతే ప్లేస్ అయితే ఉంటుంది, ఆఫీస్ దగ్గర పెట్టేసి పడుకుంటే పొద్దుగాలు వచ్చినాక లోడింగ్ ముచ్చటైతే చూసుకుందాం.